చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పంటున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతున్నదో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంతవరకైతే వెలికి తీయడం జరగలేదో అంతవరకు పల్లెత్తు ఆ అంశంపై మాట్లాడనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇలా రాష్ట్ర పోలీసు అధికార యంత్రాంగం సమర్థవంతంగా ఇవాళ అందులో ప్రధాన పాత్రధారుడైనటువంటి రాధాకిషన్ రావుతోని కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేయించడం జరిగింది. మరి ఎవరెవరి టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది, ఏ పరిస్థితుల్లో చేయడం జరిగింది, ఎవరి సూచనకు అనుగుణం చేయడం జరిగింది, అవన్నీ కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డు చేయించడం జరిగింది. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. దాన్ని ఏదైతుందో ఏ విధంగా నిలువరింప చేయాలనే తలంపుతో ఏదైతుందో నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలియంది కాదు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీజేపీకి కొమ్ము కాసిందో, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కొమ్ము కాసిందో దానికి ప్రతిగా బీజేపీ ప్రత్యుపకారం ఏదైతున్నదో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని ఈ నేరంకి వెళ్లి బెయిల్అవుట్ చేయాలి, ఏ విధంగా కాపాడాలనేటువంటి ఒక తాపత్రయంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టింపు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ నిరసన దీక్షలు చేస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజానికే గమనిస్తుందని చెప్పి అంటున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 మాసాలు గడుస్తుంది, 5-6 మాసాలు గడుస్తుంది. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వీళ్ళ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీస్ తోని దాన్ని విచారణ చేపించడమే కాకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది. వీళ్ళ సంబంధిత వ్యవహారంపై చర్యలు తీసుకోపోబోయే ముందు వాస్తవానికి అనుగుణంగా ఏదైతుందో చర్యలు ఉండాలన్నట్టుగా భావన తలంపుతోని న్యాయ విచారణ ఆదేశించడం జరిగింది. న్యాయ విచారణ నిష్పక్షపాతంగా ఉంటుంది, బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ఏదైతుందో మనకు ఆస్కారం ఉంటుందనే భావనతోని జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇప్పిస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్యలు ఇంకా నాకు అర్థమే కాదా అని చెప్పంటున్నాను నేను. నువ్వు ఎంతవరకు సిబిఐని ఏదైతుందో ఇలా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక వాళ్ళ ఏజెన్సీగా మరల్చుకునే ఒక భావనతో ఏమనంటే సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేరం ఆపాదించాలి, లొంగ తీసుకోవాలి, పార్టీలో కలుపుకోవాలి అంటే వాస్తవాన్ని గమనించాలని చెప్పంటున్నాను నేను. ఇలా మీరు కేసీఆర్ ను ఈ టెలిఫోన్ ట్యాపింగ్ తప్పించాలని చెప్పని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా గానీ కేసీఆర్ తప్పించడం మీ తరం కాదు అని చెప్పంటున్నాడు. కేసీఆర్ నిండా పూరుకుపోయిండు, అందులో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ నిండా పూరుకుపోయిండు. ఆయన కాపాడడం మీ తరం కాదు కదా, ఇవుడు తరం కాదు అని చెప్పంటున్నాను నేను. కేసీఆరే కాదు ఆయన ప్రభుత్వంలో ఆయనకు దీనికి అనుబంధంగా ఎవరెవరు ఉన్నా కానీ అందరినీ వెలికి తినదొద్దని చెప్పంటున్నాను. దయచేసి ఏదైతున్నదో మీరు బిఎల్ సంతోష్ 2 సంవత్సరాలు గడిచిందయా, 2 సంవత్సరాలకి వెళ్ళి ఏదైతుందో నువ్వు ఎప్పుడైతే కేసీఆర్ గారు బిఎల్ సంతోష్ కుట్రపూరితంగా నేరంలో ఇరికించాలని చెప్పి ప్రయత్నం చేసినని చెప్పని మీరు భావిస్తున్నారో మరి ఎందుకు దాన్ని నిలువరింపజేయలేకపోయారు, ఎందుకు వాస్తవాలు వెలికి తీయలేకపోయారు అంటే మీ సమర్థత ఎంత కనబడుతుంది కదా. ఇవాళ ఏదైతున్నదో ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ సమర్థత ఎంత అనేది కనబడుతుందని చెప్పి అంటున్నా. స్వయంగా మీ అధినాయకుణ్ణి కేసులో ఇరికించే ప్రయత్నం చేయడం జరిగింది కుట్రపూరితంగా అని చెప్పని మీరు ఎప్పుడైతే భావిస్తున్నారో ఆ కుట్రలు ఛేదించి వాస్తవాలు వెలికి తీసే మరి ఇంతవరకు ఏదైతుందో మరి ఏ విధంగా ఫలితం కనబడతలేదని చెప్పి అంటున్నా. ఇది భారతీయ జనతా పార్టీ సమర్థతకు ప్రతీక అని చెప్పి అంటున్నా. వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. దయచేసి ఏదైతుందో ప్రత్యర్థి మిత్రులు అన్నట్టు ఏదైతుందో రాజకీయంగా వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఏ స్థాయిలో ప్రత్యర్థిగా భావిస్తామో జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కూడా రాష్ట్ర స్థాయిలో అదే స్థాయిలో మేము ప్రత్యర్థిగా భావిస్తామని చెప్పంటాం. మీరు నిన్న పోరాటం ఏదైతుందో బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరి సమదృష్టితో మేము ఎన్నికల్లో ఎదుర్కోవడం జరిగింది.
కానీ ఆ రెండు రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి లేక బీఆర్ఎస్ ఎట్లా నిర్వీర్యమైపోతుంది రాష్ట్రంలో. బీఆర్ఎస్ ఎట్లా రాష్ట్రంలో నిర్వీర్యం కాబోతుంది. జాతీయ స్థాయిలో ఎన్నడైనా మీకు అండగా నిలబడతామనేటువంటి భావన తలంపునిచ్చి కేసీఆర్ లొంగ తీసుకొని బీఆర్ఎస్ ఏదైతుందో వీళ్ళు బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చుకున్నది. బీఆర్ఎస్ ను బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చుకున్నది. దానికి ప్రతీక ఏదైతుందో వీళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ నుండి కేసీఆర్ ను రక్షించబడే విధంగా ఇంకా ఈ కొత్త డ్రామా తెరపైకి తీసుకొచ్చిందని చెప్పంటారు. మీరు ఎన్ని చేసినా గానీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తప్పకుండా గత ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు ఫిక్సప్ కాకుండా ఉండడు. 100% ఆయనే గాని దానికి సంబంధించిన వ్యక్తులు ఎంత పెద్దవారైనా గానీ అందులో ఫిక్సప్ చేయడం దొరుకుతాయి. ఎందుకంటే బికాస్ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ హ్యావ్ బీన్ ఆల్రెడీ రికార్డెడ్. కాబట్టి తప్పకుండా వాళ్ళు శిక్షించబడతారు. దయచేసి ఇప్పటికైనా బీజేపీ మీరు ఈ డ్రామాలు కట్టిపెట్టండి. అని చెప్పి అంటున్నా. యావత్ రాష్ట్ర ప్రజానికి గమనిస్తున్నారు. ఇవాళ వాస్తవాలు ఏంటంటే 4 ఉద్దులతో బయటకు వస్తుంది. ఏ పార్టీ ఏంటి అనేది 4 ఉద్దులతో బయటకు వస్తుంది. ఈ డ్రామాలు కట్టిపెట్టండి అని చెప్పని హెచ్చరిస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదని మేము అనటం లేదు. వాళ్ళకి బాధ్యతని వాళ్ళు చర్యలు తీసుకోండి. మేమైతే అడ్డుకోవటం లేదు కదా. సమగ్ర విచారణ సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇవాళ ఏదైతే మీరు ఏ సిబిఐ విచారణ అని చెప్పని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు కనీసం ఈ అంశాలు వెలుగులోకి వచ్చేంత వరకు దానిపై నోరెత్తలేదు, పల్లెత్తు దాని గురించి మాట్లాడలేదని చెప్పి అంటున్నా. ఈ అంశాన్ని తెరపై పట్టుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం విచారణ అధికారులు. వాస్తవాలు వెలికి తీసింది రాష్ట్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అని చెప్పి అంటున్నాను. ఇది కేవలం కేసీఆర్ బెయిల్అవుట్ చేయడానికి నేరంకెళ్లి వాళ్ళు ఎప్పటికీ ఈ అంశాలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారే. ఇవాళ ఏమంటున్నా, జ్యుడిషియల్ ఎంక్వైరీ మించినటువంటి యొక్క పారదర్శకత, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టేటువంటి ఏజెన్సీ ఇది లేదు. ఇవాళ ఏదైతుందో గత ప్రభుత్వంలో జరిగిన మిస్డీడ్స్, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ భగీరథి కానీ ఏదైనా కానివ్వండి చెప్పి అంటున్నా, ఆ మిస్డీడ్స్ అవినీతి ఆస్కారాలు ఉన్నట్టు అంశాలు అన్నింటిపైన ఏదైతుందో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టబడుతుందని చెప్పని తెలియజెప్పడానికి ఏదైతుందో వీళ్ళ జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ ఆదేశింపజేయడం జరిగింది. దానికి కనుక ముందుకు పోతున్నాం. ఇట్స్ నాట్ ఫార్ అవే. త్వరలో ఏదైతుందో వాస్తవాలు వెలికి రాబోతున్నాయి. సంబంధించిన బాధ్యులపై ఏదైతుందో మరి వాళ్ళు తప్పకుండా నేరారోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్ళ భారత శిక్షా స్మృతి అనేది అందరి సమాన స్థాయిలో ఉంటుంది. ఈ అవినీతి అవకతవకల బాధ్యులైనటువంటి వారందరూ కూడా వాళ్ళు ఎవరైనా కానీ గత ప్రభుత్వ హయాంలో బాధ్యత నిర్వర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా అందరూ కూడా ఈ నేరం ఎదుర్కోవాల్సింది. చూద్దాం. దట్ గవర్నమెంట్ విల్ టేక్ డిసిషన్. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది దే హావ్ టు గివ్ ది రిపోర్ట్ అనేది ఆల్రెడీ వాళ్ళు నోటీసెస్ ఇష్యూ చేశారు. సంబంధిత దానిపై వివరాలు ఎవరి దగ్గర ఏమేమి ఉన్నా కానీ అవన్నీ వివరాలు సమర్పించబడే విధంగా అట్లాగే డిపార్ట్మెంట్ ఏజెన్సీస్ కూడా వాళ్ళు నోటీసెస్ జారీ చేసిండ్రు. వాటి తదుపరి ఏదైతుందో డెఫినెట్లీ దే విల్ ప్రొసీడ్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్. ఐ థింక్ రిపోర్ట్ విల్ కమ్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది బీఆర్ఎస్ పార్టీని రక్షించడానికి బీజేపీ ఏదైతుందో ఈ కొత్త డ్రామా తెరపైకి పట్టుకొచ్చింది. అవునా, అవన్నీ బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు అది నిన్న ఏం జరిగింది అనేది కదా వాళ్లకు. ఇవాళ ఏం జరగాలి? ఇవాళ ఏదైతుందో వాళ్ళు బీఆర్ఎస్ మిత్రపక్షం అయిపోయింది. వాళ్ళకి ఇవాళ బీఆర్ఎస్ మిత్రపక్షం అయిపోయింది. ఆ బీఆర్ఎస్ ఏ విధంగా రక్షించుకొని ఏదైతుందో కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి ఏదైతుందో అందెరువును ఎవరికి సాధ్యం కాదు. కాంగ్రెస్ ను ఎదుర్కోవటం వ్యక్తిగతంగా సింగిల్ పార్టీగా బీజేపీకి సాధ్యం కాదు, బీఆర్ఎస్ సాధ్యం కాదు.
కాబట్టి ఏదైతుందో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా బీఆర్ఎస్ ను కనుమరుగు చేసి నిర్వీర్యం చేసి బీఆర్ఎస్ మొత్తం బీజేపీకి డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. బీజేపీ మీకు మెజారిటీ సీట్లలో డిపాజిట్లు కోల్పోతున్నారు. అవుట్ ఆఫ్ 17 contested parliamentary constituencies, BRS is going to lose deposit in almost more than 10 parliamentary segments. They are going to lose deposit. Deposit, I am telling, deposit. Exactly. అదే ప్రభుత్వ అధినేత టీఆర్ఎస్ పార్టీ కదా. ప్రభుత్వ అధినేత ఎవరు? గత ప్రభుత్వంలో అంత పూర్వం ఎప్పుడు కూడా ఇటువంటి ఆనవాయితీలు లేవు. అటువంటి ఆనవాయితీలు ఏమంటే తెరపై పెట్టచ్చు. అటువంటి ఆనవాయితీలు ఏం లేవు. ఈ ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి చర్యలు చేపట్టలేదు. నెంబర్ 1 సార్, ప్లీజ్ బియర్ మీ. వీళ్ళు జరుగుతున్న విచారణ అనేది రాజకీయ అంశంతోని, రాజకీయ కుట్రతోని, ప్రత్యర్థి రాజకీయ పార్టీలను అస్థిరపరచాలనే ఒక భావనతోని, ఒక విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను అస్థిరపరచాలనే ఒక భావనతోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి ఒక దుశ్చర్య ఇది. ఇవాళ రాధాకిషన్ రావు గారు ఏదైతే ఆయన కన్ఫరెన్స్ స్టేట్మెంట్ లో ఇవన్నీ కూడా పేర్కొన్నాడు. ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి. ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. బీజేపీ ఎందుకు భుజాలు తడుపుకుంటుందో అర్థం కావటం లేదు. ఎందుకు కేసీఆర్ నీ మిత్రపక్షమైంది భుజాలు తడుపుకుంటున్నావు? నువ్వు ఎందుకు భుజాలు తడుపుకుంటున్నావు? ఏదైనా చట్టం చట్టమే అంటున్నాం. థ్యాంక్ యూ. ఈ రావాలి లుకౌట్ నోటీసెస్ కూడా జారీ అయినాయి కదా. ప్రభాకర్ రావు సంబంధించి లుకౌట్ నోటీసెస్ కూడా జారీ అయినాయి. ఒకటే ఇన్వెస్టిగేషన్ అనేది ఇది ప్రొసీడింగ్, ఇవాళ అది ప్రాసెస్ లో ఉన్నది. వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ రికార్డింగ్ అనేది మామూలు విషయం కాదు. రాధాకిషన్ రావుతో ఏదైతుందో వాస్తవాలు వెలుగులు తెచ్చే విధంగా ఏదైతుందో రాష్ట్ర పోలీసు అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది. దీనికి అనుగుణంగా ఏదైతుందో ఆ ఆధారాలతోనే వీళ్ళు ముందుకు పోబోతున్నది. ప్రభాకర్ రావు కూడా తెప్పిస్తుంది. సాధ్యమైనంత తొందరలో ఏదైతున్నదో ఇవాళ దీని బాధ్యులైనటువంటి వ్యక్తులు, సూత్రధారులు, పాత్రధారులు అందరూ ఏదైతుందో శిక్షను అనుభవించాల్సి వస్తుందని చెప్పని పేర్కొంటారు. థ్యాంక్ యూ.